కూర్చున్నాం చక్కగా అందరూ లైన్ నుంచండమ్మా వారిని వారి కుటుంబాన్ని స్వామి సభ రక్షించాలని కోరుతున్నాం. డాక్టర్ నిర్మల్ పేమల వార్తలు 25 శ్రీరామనవమి పురస్కరించుకుని స్వామివారి ప్రేరణలో మన పట్టణ అభివృద్ధిపై అఖండ సమరంలో ఏర్పాటు చేస్తున్నాడు. దేవి గారు మీరందరినీ భోగభగ్గం నుంచి ఇష్టకార్య ప్రసిద్ధులతో సదా రక్షించాలని కూర్చున్నాం. చూడు ఒకసారి మనకు అదే చేస్తానండి. కూర్చున్నాం. మన భీమవరం పట్టణంలో లాంచీల రేవులు పూర్వీకంగా తిరుమల వేయించేసినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి వారు శ్రీరామ నవమి పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సుమారు 2000 మంది దాకా పైన మేము అన్నదానం పెడతామండి. ఇక్కడ అన్నదాతలు అందరూ నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల అందరికీ అన్నం అందేలాగా ప్రసన్నాంజనేయ స్వామి లాంచీ 2000 మంది పైనే ఇప్పుడు కూడా ప్రతి ఏడాది 2000 మంది పైనే మేము అన్నదానం పెడతామండి. భీమవరం లాంచీల దేవు 21వ వార్డు అండి. ఇది ఇక్కడ 1988లో మేము స్టార్ట్ చేసామండి. కంటిన్యూగా ఇప్పటి వరకు ఆ శ్రీరామనవమికి మేము అన్నదానం పెడుతున్నాం. సుమారు 2000 మంది దాకా వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది, ఐశ్వర్యాలతో జరుగుతుందని ఆ దేవుడు కోరుకుంటూ అందరూ దాతలు కూడా మాకు ముందుగా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే దాతలు కూడా మాకు ఎప్పుడు ఇక్కడ ఉన్న బంగారు కొట్లు, వైశ్యస్ మొత్తం చుట్టూ ఉన్న కొట్లు మొత్తం అందరూ కూడా మాకు సపోర్ట్గా ఇచ్చి అన్ని బియ్యం నుంచి అన్ని వర్గాలు కూడా మాకు అందజేస్తారు. అలాగే ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అని చెప్పి అందరికీ ఐశ్వర్యాలతో శుభంగా ఉండాలని కోరుకుంటున్నాం. తెలియని వారు ఎవరు ఉండరు. పూర్వాంచి కూడా ఇక్కడ వైభవంగా మన ఆంజనేయ స్వామికి అన్న సమారాధన జరుగుతుంది.
ప్రతి ఒక్క భక్తులు కూడా వస్తారు ఇక్కడికి. ప్రతి కిరాణా షాప్ వాళ్ళు ఏంటి అందరూ, ప్రతి ఆడు బంగారం కొట్టోళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని ప్రతిరోజు దర్శనం చేసుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉంటారు. మా లాంఛీలో ప్రసన్నాంజ స్వామి దేవస్థానం అన్న సందర్భం జరుగుతుంది. ఈ స్వామివారికి దండం పెట్టుకుంటే అంతా శుభమే కానీ అశుభం జరగదు. కానీ మనం ఏది కోరుకుంటే అది పెళ్లికైనా శుభకార్యాలకైనా ఇంకో దానికైనా స్వామివారిని కోరుకుంటే ఖచ్చితంగా పని జరుగుతుంది. నా చిన్నతనం నుంచి ఆంజనేయ స్వామి దండం లేదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.